ఈరోజు మా వంగ తోటలో వంగాయలకు వస్తున్నాము. పుచ్చు సమస్య బాగా ఉంది, కానీ మనకు కొట్టిన పై మందు ద్వారా చాలా వరకు తగ్గింది. ఈరోజు వచ్చేసి మా అమ్మ, మా నాన్న, మా అత్తమ్మ, మా తాతయ్య మొత్తం నలుగురు. వీళ్ళు నలుగురేమో చేలో వంకాయలకు వస్తున్నారు. నేనైతే మంచినీళ్ళు అయిపోతే మంచినీళ్ళు తెద్దామని బయటకు పోయాను. మంచినీళ్ళు తీసుకొని వచ్చాను ఇప్పుడే. ఈ ఎండకేమో ఘోరంగా ఉంది పరిస్థితి. ఇటేమో ఈ పుచ్చు సమస్య. ఈ పుచ్చు కోసి పారేయడం పెద్ద సమస్య అయిపోయింది. కోసే ప్రతి 10 కాయల్లో దాదాపు 4 నుంచి 5 కాయలు పుచ్చే ఉంటున్నాయి. ఇంక మా తోట పరిస్థితికి వచ్చేసరికి బాగా బెట్టకొచ్చింది. ఈరోజు వంకాయలు కోసి మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ తోటకి నీళ్లు పెట్టాలి. చాలా బెట్టకొచ్చేసింది ఇప్పటికే. అక్కడక్కడ మనం చూడొచ్చు లద్దె పురుగు కూడా అక్కడక్కడ కొంచెం ఆకులు తిన్నట్టు బాగా కనిపిస్తూ ఉంది. దీనికి కూడా పై మందు కొట్టాల్సిందే. ఎందుకంటే మనం వంగ తోటకు కానీ మిరప తోటకు కానీ ఎట్లా చూసుకోవాలంటే, ఒక అప్పుడే పుట్టిన చిన్న పిల్లోడికి మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దీనికి వచ్చేసి పెట్టుబడి ఎక్కువ, పై మందులు కూడా ఖరీదైన పై మందులు కొట్టాలి. ఇంకా మనం మార్కెట్ విషయానికి వస్తే వంకాయలు కూడా పెద్దగా ధర అయితే ఏం లేదు. కేజీ వచ్చేసి మ్యాక్సిమం 20 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు అట్ట ఉంది. మనం వేసిన ఎకరా పొలానికి మ్యాక్సిమం ఒక కోతకు వచ్చేసి 3 క్వింటాల నుంచి 4 క్వింటాలు మాత్రమే వస్తూ ఉన్నాయి. మనం ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. ఇప్పుడిప్పుడే కొంచెం పూత బాగా కనిపిస్తూ ఉంది. వాళ్ళేమో వంకాయలకు వస్తూ ఉంటే మనం ఏమో చెట్లను పరీక్షిస్తున్నాం. ఎన్ని పరిస్థితి ఎట్లా ఉంది, పుచ్చు సమస్య ఏమైనా తగ్గిందా, మళ్ళీ కొత్తగా ఏమైనా తెల్లదోమ మళ్ళీ వచ్చిందా, లేకపోతే తెగులు ఏమైనా వచ్చిందా అని చెప్పి తోటలో ఉన్న సాలుకి ఏదో 2-3 చెట్లు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఏమో చెప్పలేము. ఎందుకంటే వంగ తోటకి బాగా ఈ పురుగులు, వైరస్, తెల్లదోమ ఇవి బాగా ఎక్కువ మనకి సతాయిస్తూ ఉంటాయి. మనం ఎన్ని పై మందులు కొట్టినా కానీ వాటి బెడదైతే తగ్గదు. కనీసం వారానికి ఒకసారైనా పురుగు మందు, మెత్తనం కోసం ప్రైడ్ ప్యాకెట్ ఖచ్చితంగా కొట్టాల్సి వస్తుంది. దీని మీద వచ్చే రాబడి సమస్య ఏమోలే కానీ దీనికైతే పెట్టుబడి అయితే బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. రైతుకి ఏమైనా మిగిలిద్దా అంటే మార్కెట్లో కొంచెం రేటు ఉంటేనే. ఇప్పుడు 4గురికి వస్తూ ఉంటారు. నలుగురికి కూలి వేసుకున్నా కూడా 400 కాడికి 4 1600 రూపాయలు అదే అవుతుంది. తర్వాత మళ్ళీ బస్తాకు వచ్చేసి బాడీగా మార్కెట్ తీసుకెళ్ళడానికి ఒక బస్తాకు వచ్చేసి 100 రూపాయలు అవుతుంది. మళ్ళీ ఉట్టి ఎంటీ బస్తా కొనడానికి ఒక 30 రూపాయలు అది అవుతుంది. ఓవరాల్గా మనం చూసుకున్నా కూడా కోత కోసే వాళ్ళకి ఆ బస్తాలకి మన బాడీకి మొత్తం చూసుకున్నా కూడా ఒక 5 బస్తాలు కోత కోసినట్టయితే ఒక 1500 కాడు నుంచి మొత్తం ఖర్చు 1500 కాడ నుంచి ఒక 1800 దాకా అవుతూ ఉంటుంది. మనం ఇంకా మార్కెట్కి వెళ్తే ఆ రేటుని బట్టి 5 బస్తాలు దాదాపుగా 3.5 క్వింటాలు 3 క్వింటాలు దాకా అవుతాయి. కింటా వచ్చేసి 2000 కాడికి వేసుకున్నా కూడా ఒక 5 నుంచి 6000 దాకా వస్తాయి. దాంట్లో కట్టింగ్లు మొత్తం పోను మనం పొలం వేసుకున్న రైతుకి ఒక 3000 నుంచి 3500 దాకా మిగులుతాయి ఒక కోతకి. ఇంకా వీళ్ళేమో మా నాన్న, మా అమ్మగారు, మా అత్తగారు, మా తాతయ్య వీళ్ళేమో వంకాయలకు వస్తూ ఉండడం, కోసిని మొత్తం ఒక బస్తాలు వేసుకొని గెట్టు అంచుకు తీసుకెళ్ళడం మన పని. ఎండేమో ఘోరంగా పడుతుంది. మన పరిస్థితి ఏమో చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఎండకి బాగా డిహైడ్రేట్ అయిపోతూ ఉన్నాం. ఇప్పటికే మన 5గురి మీద కలిపి 10 లీటర్ వాటర్ అయిపోయినాయి. ఇప్పటికే పొద్దున మనం తాగొచ్చింది తీసుకొచ్చింది కాకుండా ఎక్స్ట్రా ఇప్పుడు వెళ్ళి మన స్ప్రెడ్ డబ్బా ఒకటి తీసుకొచ్చాను 2 లీటర్లు, అది కూడా అయిపోయింది. వంకాయలు మీరు చూడొచ్చు, A1 క్వాలిటీ చాలా బాగున్నాయి. ఈ కాయలే మార్కెట్లో 20 రూపాయలు కూడా పడట్లేదు కేజీ. 2 బస్తాలు ఇప్పటికే కుట్టేసాం, ఇంకో బస్తా రన్నింగ్లో ఉంది. దాదాపుగా ఈరోజు అయితే 4 బస్తాల దాకా వస్తామేమో అనుకుంటున్నాను నేను. ఇంత ఎండలో కూడా మా తాతగారిని మెచ్చుకోవాలి. 80 ఏళ్ళు 75 ఏళ్ళ వయసులో కూడా అంత ఎండలో మనతో పాటు ఉండి ఆ వంకాయల బస్తాలు కుడుతూ ఉండరు. ఎండ చూస్తే అల్లాడిస్తూ ఉంది. మా తాతగారు ఏం చేస్తున్నాడా, వీడు ఫోన్తో చూస్తున్నారు. సరే ఫ్రెండ్స్, ఓకే ఉంటా, బాయ్.